అందరికీ హ్యాపీ నాగల చవితి. మనం అందరం చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్న ఒక స్పెషల్ ఫెస్టివల్ నాగల చవితి గురించి చెప్తాం. సో నేను వైజాగ్ అమ్మాయిని కాబట్టి మన ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నామో అండ్ హైదరాబాద్లో ఎట్లా ఉందా అనేది డిఫరెన్సెస్ కొన్ని కనిపిస్తున్నాయి. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. మార్నింగ్ పూజ చేసుకున్నాక ఇట్లా ముగ్గురికి భోజనం పెడుతున్నట్టు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అండ్ నాగదేవతకి ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డూలు కూడా రెడీగా పెట్టుకోవాలి. అండ్ మిల్క్, వాటర్, నువ్వుల లడ్డూలు, పసుపు, కుంకుమ, ఇవన్నీ ఫ్లవర్స్ ఇవన్నీ పట్టుకొని మనము పొలాల దగ్గరికైనా లేకపోతే అవేం దొరకకపోతే పుట్టలు లేకపోతే టెంపుల్స్ దగ్గరికైనా వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఈ ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు కంపేర్ టు తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మనం పుట్టలు అనేవి యాంట్ హిల్స్ అనేవి చాలా బాగా దొరుకుతాయి. ఇక్కడైతే దొరకడం చాలా రేర్ కాబట్టి ఇక్కడ ఐడియల్స్కి పూజిస్తారు. సో అక్కడ మాత్రం పుట్టల దగ్గరికి వెళ్ళి మంచిగా ఈసారి నాకు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో అయితే నేను తీస్తాను. సో ఇప్పుడైతే ఐడియల్స్కి పూజ చేస్తారు. అది నేను క్యాప్చర్ చేయడానికి అస్సలు అవ్వలేదు. దానికి టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పాలు, వాటర్, పసుపు, కుంకుమ, అక్షింతలు అండ్ నువ్వుల లడ్డూలు ఇవన్నీ వేసి మంచిగా మొక్కుకుంటారు. అండ్ ఉమెన్స్ కూడా చాలామంది ఈరోజు ఫాస్టింగ్ చేస్తారు. పొద్దునంతా ఫాస్టింగ్ ఉంటే నైట్ ఏదో ఒకటి ఫ్రూట్స్ గట్రా తింటారు అంతే. సో యాక్చువల్లీ వై వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ నాగల్ చవితిస్ ఫెస్టివల్ అండ్ వై వీఆర్ మేకింగ్ దిస్ నువ్వుల లడ్డూస్ పర్టికులర్లీ ఆన్ దిస్ డే అని చెప్పేసి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో నాగల చవితి అంటే బేసికలీ నాగదేవతల పూజ, అంటే స్నేక్ గాడ్ని వర్షిప్ చేయడం. హిందూ ధర్మంలో స్నేక్ని చాలా పవిత్రంగా చూస్తారు కదా. ఎస్పెషల్లీ లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి అండ్ లార్డ్ శివ, వీళ్ళకి స్నేక్స్ చాలా క్లోజ్ ఉంటాయి. సో లార్డ్ శివ ఏంటంటే స్నేక్స్ ఉంటుంది కదా నెక్లో. సో అలాగే సుబ్రహ్మణ్య స్వామిని నాగదేవత ఫామ్లో మనం అందరం కూడా పూజిస్తాం. సో ఈ రోజు మనం పుట్టలో కానీ పాలు వేస్తే నాగదేవతలను పూజ చేస్తే మనకి సమ్ రిలేటెడ్ టు దిస్ ఏవైనా సమ్ ఉంటే పోతాయి అని చెప్పేసి చిన్న మైత్ అయితే ఉంటుంది. సరే, ఇప్పుడైతే దీని వెనకాల ఉన్న బిహైండ్ స్టోరీ ఒకసారి చెప్తా. నాకు తెలిసింది వన్స్ అపాన్ ఎ టైం ఒక ఫార్మర్ ఉంటాడు. సో ఆయన తన ఫీల్డ్స్ లో వర్క్ చేస్తూ యాక్సిడెంట్ గా ఒక స్నేక్ ఎగ్స్ మీద ప్లఫ్ చేసేస్తాడు. సో అవి డెస్ట్రాయిడ్ అయిపోతాయి. సో తర్వాత స్నేక్స్ ఆయన ఫ్యామిలీని కర్స్ చేస్తాయి అనమాట. సో ఒకసారి కళ్ళలోకి వచ్చి నువ్వు ఇట్లా చేసావు కదా అని సమ్ కర్స్ చేస్తాయి. సో అప్పుడు ఆ ఫార్మర్ భార్య చేసిన ప్రాయశ్చిత్తం ఏంటంటే పూజ చేస్తారు, నాగదేవతలు పూజ చేస్తారు, ఫాస్టింగ్ చేస్తారు. సో అలా చేస్తూ ఉంటే అప్పుడు ఆ కర్స్ని రిమూవ్ చేస్తాయి అనమాట నాగదేవతలు. సో అప్పటి నుంచి ఈ నాగల చవితి ట్రెడిషన్ స్టార్ట్ అయింది. నేను వైజాగ్లో ఉన్నప్పుడు నాగల చవితి ఎర్లీ మార్నింగ్ లేచి బాత్ తీసుకొని ఫాస్టింగ్ స్టార్ట్ చేసి చాలా బాగుండేది. ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వేసుకునే వాళ్ళం. ఆ నాగల చవితి ఒక పిక్నిక్ లా ఉండేది మాకైతే. సో అక్కడ చాలామంది పుట్టలో వేసేవారు, అంటే యాంట్ హిల్స్లో వేసేవారు. అంతా చాలా బాగుండేది. మా తాతయ్య అయితే చాలా ఎక్కువ నువ్వుల లడ్డూలు చేసేవాడు అనమాట. సో ఆ యాంట్ హిల్లో నాగదేవత ఉంటుంది అనే చిన్న నమ్మకం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మోస్ట్లీ అందరూ టెంపుల్స్లోనే వేస్తారు, నాగదేవత ఐడియల్స్కి పూజ చేస్తారు. సో అక్కడ పుట్లు ఎక్కడ ఉంటాయో కూడా మనకి అసలు ఐడియాసే ఉండవు. సో బోత్ సేమ్ బిలీఫ్ బట్ మెథడ్ ఇస్ డిఫరెంట్ అంతే. వైజాగ్లో మనకి నేచర్ ఎర్త్ కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది, బట్ ఇక్కడ అట్లా ఉండదు, జస్ట్ టెంపుల్స్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ డిగ్ చేసినా తప్పుగానే అనిపిస్తుంది. యాక్చువల్లీ క్రాకర్స్ కూడా దీపావళి రోజు కాల్చుకున్న తర్వాత ఆ 5 days వరకు ఉంచుకుంటాము. ఈ నాగల చవితి రోజు పుట్ట దగ్గర కాల్చుకోవాలని చెప్పి కొంచెం కొంచెంగా కాల్చుకొని లాస్ట్ నాగల చవితి రోజు మొత్తం అంతా కాల్చేస్తాం. బట్ మనం ఎక్కడ ఉంటున్నాం, హైదరాబాద్లో టెంపుల్స్ దగ్గర మనం చేసుకోవాలి కాబట్టి అక్కడ క్రాకర్స్ కాల్చడానికే అవ్వలేదు. బట్ ఆ రోజు నైట్ ఇంకా మొత్తం మిగిలిందంతా కాల్చేసాం అనమాట. సో ఇది ఇట్లా జరిగింది మా పండగ అయితే. సో క్రాకర్స్ కూడా అప్పుడే కాల్చుకుంటే చాలా బాగుంటుంది. అండ్ క్రాకర్స్ ఈ రోజు కాల్చడం కూడా ఒక సమ్ బిలీఫ్ అని చెప్పొచ్చు. ఆ రోజు కాలిస్తే ఏంటంటే మనకి ఏదైనా బ్యాడ్ నెగటివిటీ ఏమైనా ఉంటే పోతాయంట. సో అందుకే కాలుస్తారు అని చెప్పేసి చాలామంది అంటారు. ఇక్కడ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఈ విధంగా మన నాగల చవితి కల్చర్ని చాలా డీప్ మీనింగ్ అయితే ఉన్న ఫెస్టివల్. సో వెదర్ వైజాగ్లో పుట్టలో వేస్తాం, హైదరాబాద్లో టెంపుల్స్లో వేస్తాం, డివోషన్ అనేది సేమ్. సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ నాగల చవితి టు ఎవ్రీవన్. బాయ్.